చూడండి నిన్న బైసెక్షన్ మెథడ్ చెప్పుకున్నాం కదా యూనిట్ 2లో. ఇప్పుడు ఫాల్స్ పొజిషన్ మెథడ్ ఆర్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఫాల్సీ మెథడ్ అన్నా రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అన్నా ఫాల్స్ పొజిషన్ మెథడ్ అన్నా ఒకటే. ఈ మెథడ్లో మనం సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఏం తీసుకోవాలి, కన్సిడర్ ద ఈక్వేషన్ f of x ఈక్వల్ టు 0. f of x ఈక్వల్ టు 0 అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అండ్ లెట్ a, b 2 వాల్యూస్ ఆఫ్ x. a, b అనేవి ఎన్ని వాల్యూస్ ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఆఫ్ x అంటున్నాం. సచ్ దట్ f of a and f of b ఆర్ ఆపోజిట్ సైన్స్. ఆల్సో లెట్ a లెస్ దాన్ b. అక్కడ మనం తీసుకున్న ఏబి వాల్యూస్ రెండు ఎలా ఉండాలంట, ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఏదైనా సంథింగ్ వాల్యూ తీసుకుంటే బి వాల్యూ కంటే చిన్నగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 అయితే బి ఈక్వల్ టు 2 అవ్వాలి. అప్పుడు లెస్ దాన్ కండిషన్ అవుతుంది కదా. నెక్స్ట్ ఆపోజిట్ సైన్స్ అన్నాం అనుకోండి, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 రావాలి. ఓకేనా, ఇలా మనకి ఆపోజిట్ సైన్స్లో ఉండాలన్నమాట. ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ మీట్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ద సమ్ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఆ గ్రాఫ్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ మీట్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీదే మీట్ అవుతుందంటే అట్ ద సమ్ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ వాల్యూస్ మధ్యలో ఉంటుంది, ఏ అండ్ బి వాల్యూస్ మధ్యలో ఉంటుంది. ఒకసారి చూడండి గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమైంది మనకి, ఇలా ఒక కర్వ్ తీసుకుంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటే ఏమైంది, ఇక్కడ మనకి ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. అక్కడ వచ్చి ఇంకొక వాల్యూ ఏమవుతుంది, y వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏమైంది, ఇక్కడ బి పాయింట్ దగ్గర టచ్ అయింది. బి పాయింట్ దగ్గర టచ్ అయితే ఇంకొకటి ఏమవుతుంది, బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. పాయింట్ సరిగ్గా చూసుకోండి, బి కామా ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ వై యాక్సిస్లో కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇలా ఇక్కడ ఏమైంది, మనకి ఎక్స్ యాక్సిస్ నుంచే పాస్ అవుతుంది కదా, ఎక్స్ యాక్సిస్ని మీట్ చేస్తూ సమ్ పాయింట్స్ వచ్చాయి మనకి ఏ అండ్ బి, బిట్వీన్ ఏ అండ్ బి. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఎక్కడెక్కడ జాయిన్ అయ్యాయి మనకి, ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి కామా ఎఫ్ ఆఫ్ బి ఈజ్. ఇప్పుడు మనకి స్లో ఫార్ములాస్ తీసుకున్నాం అనుకోండి, ఎలా రాస్తాం, y మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇక్కడ y అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అనుకోండి. y మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇన్ ద స్మాల్ ఇంటర్వెల్ open interval a comma b, the graph of the function y equal to f of x can be considered as a set straight line. So the x coordinate of the points of intersection of the chord joining, అక్కడ chord అనేది దేని నుంచి దేనికి జాయిన్ అవుతుంది, అక్కడ గ్రాఫ్ చూపించాను కదా, a కామా ఎఫ్ ఆఫ్ ఏ అండ్ b కామా ఎఫ్ ఆఫ్ b with the x axis will give approximate value of the root of f of x equal to 0. ఇలా మనకి ఆ వాల్యూస్ దగ్గర మీట్ అవుతూ ఆ పాయింట్స్ దగ్గర మనం చేస్తే అక్కడ ఏమవుతుంది, అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తుందంట. అసలు మెయిన్ ప్రాసెస్ చూడండి. ఇఫ్ వీ టేక్ ఏంటి ఇంటర్వల్ ఏం తీసుకుంటున్నాం, ఏ కామా బి అనుకున్నాం కదా, ఆ ఏ కామా బిని ఎలా తీసుకుంటున్నామంటే A1 కామా B1 అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎలా చేయాలో చూడండి. ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ రూట్ ఈజ్ x1 ఈక్వల్ టు ఫార్ములా బైసెక్షన్ మెథడ్లో x1 ఈక్వల్ టు a1 ప్లస్ b1 బై 2 ఎలా చెప్పుకున్నామో, ఇలాగే ఫాల్స్ పొజిషన్లో చూడండి ఏముంటుంది, x1 ఈక్వల్ టు a1 ఇంటూ ఎఫ్ ఆఫ్ b1 మైనస్ b1 ఇంటూ ఎఫ్ ఆఫ్ a1 బై ఎఫ్ ఆఫ్ b1 మైనస్ ఎఫ్ ఆఫ్ a1. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, a1 ఉంటే ఎఫ్ ఆఫ్ b1 ఉంటుంది, b1 ఉంటే ఎఫ్ ఆఫ్ a1, రివర్స్ అవుతుంది అనమాట, బై ఎఫ్ ఆఫ్ b1 మైనస్ ఎఫ్ ఆఫ్ a1. నెక్స్ట్ x2 ఈక్వల్ టు సేమ్ అలాగే ఇప్పుడు x2 చేస్తున్నాం అనుకోండి, x2 చేసినప్పుడు ఏమవుతుంది, అన్ని 2 వాల్యూస్ తీసుకోవాలంటే a2 ఎఫ్ ఆఫ్ b2 మైనస్ b2 ఎఫ్ ఆఫ్ a2 బై ఎఫ్ ఆఫ్ b2 మైనస్ ఎఫ్ ఆఫ్ a2. సేమ్ అలాగే x3 వాల్యూ. ప్రొసీడింగ్ ఇన్ దిస్ వే వీ గెట్, అలాగే ఎంతవరకు చేసామనుకోండి, xn ఈక్వల్ టు ఏమవుతుంది, an ఎఫ్ ఆఫ్ bn మైనస్ bn ఎఫ్ ఆఫ్ an బై f of bn minus f of an. This method is known as false position method or regular false method. మనకు మెయిన్ ఏంటి, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ప్రొసీజర్స్ కూడా అడుగుతూ ఉంటాడు, సో ఇది మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 ఇన్ ద రేంజ్ 1 less than x less than 3 by using false position method అన్నాడు. Given
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏమి ఇచ్చారు మనకి x² మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి మళ్ళీ దేని మధ్యలో ఉంటుందని చెప్తున్నాడు 1 లెస్ దాన్ x లెస్ దాన్ 3 అంటున్నాడు. అంటే అది ఓపెన్ ఇంటర్వెల్లే కదా. ఇప్పుడు ఏ వాల్యూ ఏం తీసుకుందాం 1 తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ 1 ఎక్స్ ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే 1² అంటే 1 మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ -2 -2 అంటే ఏం వాల్యూ అది నెగిటివ్ వాల్యూ కదా లెస్ దాన్ 0. అలాగే నెక్స్ట్ ఇంకొకటి బి వాల్యూ ఏమైంది 3 ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 9 మైనస్ అంటే 3² అంటే 9 మైనస్ 3 మైనస్ 2 ఈక్వల్ టు 4. ఇదేమైంది పాజిటివ్ వాల్యూ కాబట్టి గ్రేటర్ దెన్ 0. మనం అక్కడ స్టేట్మెంట్లో అక్కడ ప్రొసీజర్లో చెప్పుకున్నప్పుడు ఏం చెప్తున్నాం మనం ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అనేవి ఆపోజిట్ సైన్స్ అన్నాం. ఇవే ఆపోజిట్ సైన్స్. ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏమైంది లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఏమైంది గ్రేటర్ దెన్ 0. అండ్ ఇంకో కండిషన్ కూడా చెప్పాము. ఏమన్నా మనం ఏ లెస్ దాన్ బి అవ్వాలి అన్నాం. ఇప్పుడు ఏ వాల్యూ 1 బి వాల్యూ 3 అంటే కంపల్సరీ ఏమవుతుంది 1 లెస్ దాన్ 3. ఆపోజిట్ సైన్స్ వచ్చాయి. ఏ లెస్ దాన్ బి కండిషన్ సాటిస్ఫై అయింది. ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 లైస్ బిట్వీన్ 1 and 3. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ చూడండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏంటి a1 ఈక్వల్ టు 1 b1 ఈక్వల్ టు 3. ఏం చెప్పాం మనం ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిని ఎలా తీసుకుందాం అన్నాం a1 కామా b1 అనుకున్నాం కదా. అందుకే ఇక్కడ ఏ వాల్యూని a1 బి వాల్యూని b1 అని తీసుకున్నాం. ఇప్పుడు x1 ఈక్వల్ టు ఏమవుతుంది a1 f of b1 మైనస్ b1 f of a1 బై f of b1 మైనస్ f of a1. a1 అంటే 1. ఆల్రెడీ మీరు f of b1 అన్నారు కదా. ఇదే f of b1 వాల్యూ అవుతుంది. అంటే ఎంత 4 మైనస్ b1 అంటే ఎంత 3 f of a1 వాల్యూ -2 బై 4 మైనస్ ఆఫ్ -2 4 ప్లస్ 6 బై 4 ప్లస్ 2 10 బై 6. ఇప్పుడు 10 బై 6 అంటే ఏమవుతుంది x1 ఈక్వల్ టు 1.6667 వస్తుంది కదా. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. అయితే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 చేయండి. ఎఫ్ ఆఫ్ x1 చేశారనుకున్నంటే ఏం చేయాలి 1.667 హోల్ స్క్వేర్ మైనస్ 1.667 మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేసుకుందాం. (1.667) హోల్ స్క్వేర్ మైనస్ 1.667 మైనస్ 2 ఎంత వచ్చింది మైనస్ 0. ఇంకా మీకు ఈ వాల్యూస్ కనిపించట్లేదు, నేను వేస్తాను చూసుకోండి. మైనస్ 0.888 అని వచ్చింది. 8888 లెస్ దాన్ 0. ఓకేనా. ఇప్పుడు లెస్ దాన్ ఇది ఏమవుతుంది మనకి నెగిటివ్ వాల్యూ కాబట్టి లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 వచ్చినప్పుడు మళ్ళీ ఏమేమి తీసుకోవాలి మనం ఆపోజిట్ సైన్స్లో ఉండేవే తీసుకోవాలి. అంటే రూట్ దేనికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ x1 వాల్యూకి నెక్స్ట్ మనకి గ్రేటర్ దెన్ 0 వాల్యూ ఏమొచ్చిందో చూడండి 3కి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తాం మనం ద రూట్ లైస్ బిట్వీన్ 1.6667 and 3. అంటే మనకి ఇంటర్వెల్ ఏమైంది మనకి ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది కదా, సరే డిక్రీజ్ అయింది తగ్గుతూ వచ్చింది కదా మనకి. అంటే మనకి ఏమైంది మనం 1 to 3 అన్నాం. 1 నుంచి ఏమైంది మనకి 1.666 అంటే 3కి దగ్గరలోకి వస్తుంది, అంటే 2కి దగ్గరలోకి వస్తుంది. ఇదంతా కూడా మనం బైజెక్షన్ మెథడ్లో సేమ్ ఇలాగే లెస్ దాన్ గ్రేటర్ దాన్ చేసాం కదా, సేమ్ అలాగే. కాకపోతే ఇక్కడ ఏమైంది ఫార్ములా ఒకటి చేంజ్ అయింది. మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్, మళ్ళీ లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 తీసుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ చూడండి. సెకండ్ అప్రాక్సిమేషన్ చేసినప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటాం a2 b2 అంటాం కదా. a2 అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు వచ్చింది ఏది ఏ దగ్గర ఈ ఉంది కదా 1.667, ఇది a2 అవుతుంది 1.667. కావాలంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటే కనుక బ్రాకెట్లో a2 అని రాసుకోండి పెన్సిల్తో. నెక్స్ట్ b2 ఈక్వల్ టు ఏమవుతుంది 3. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి x2. ఫార్ములా ఏంటి a2 f of b2 మైనస్ b2 f of a1 by f of b2 మైనస్ f of a1. a2 వాల్యూ ఎంత 1.667 ఇంటూ f of b2 వాల్యూ. f of b2 వాల్యూ అంటే ఎంత మనకి
మళ్ళీ సేమ్ మనకి b2 వాల్యూ b2 దగ్గర వచ్చింది 3 దగ్గర వచ్చిన వాల్యూ f ఆఫ్ b2 అవుతుంది. అంటే f ఆఫ్ b2 వాల్యూ ఎంత మనకి 4. f ఆఫ్ b2 వాల్యూ 4 మైనస్ b2 వాల్యూ 3. f ఆఫ్ a2 వాల్యూ ఇక్కడ f ఆఫ్ a2 వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ 0.8888 బై 4 మైనస్ ఆఫ్ 0.8888. దీన్ని సింప్లిఫై చేసుకుందాం. క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి వాటిని యూజ్ చేసి సింప్లిఫై చేస్తాను. డైరెక్ట్గా నేను వాల్యూ వేస్తున్నాను, మీరు చేసినప్పుడు ఒకసారి క్లియర్గా చేసుకోండి. ఆ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి లేదో ఒకసారి చేస్తామంటే చూడండి 1.6667 ఇంటూ 4 మైనస్, అయితే ఇక్కడ మనకు మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 3 ఇంటూ 0.8888 బై 4 ప్లస్ 0.8888 దట్ ఈక్వల్ టు దాన్ని సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి 1.9091 వస్తుంది. క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం f ఆఫ్ x2 చేయండి. అంటే ఏం చేయాలి f ఆఫ్ 1.9091. ఇప్పుడు మనకి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. దీన్ని ఏం చేద్దాం 1.9091 హోల్ స్క్వేర్ మైనస్ 1.9091 మైనస్ 2. ఈక్వేషన్ ఏంటి మనకి x² మైనస్ x మైనస్ 2 కదా. దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఏమైంది మనకి నెగిటివ్ వాల్యూ మైనస్ 0.264437 వచ్చింది 3719. దీన్ని రౌండప్ చేసుకుంటే ఏమవుతుంది మైనస్ 0.26. ఇక్కడ రౌండప్ చేద్దాం అనుకున్నాం అనుకోండి 447 అయింది. ముందు ఎంత ఉంది మనకి 3 ఉంది. ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేయొచ్చు మనం యాడ్ చేసుకుంటే 4 వస్తుంది. అంటే 0.26344. ఇది కూడా నెగిటివ్ వాల్యూనే కదా లెస్ దాన్ 0. ఇప్పుడు లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి గ్రేటర్ దాన్ 0 ఎక్కడ వచ్చింది మనకి f ఆఫ్ 3. ద రూట్ లైస్ బిట్వీన్ 1.9091 అండ్ 3. ఓకేనా. ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ చేయండి. థర్డ్ అప్రాక్సిమేషన్ చేసినప్పుడు మనకి A3 B3 వాల్యూస్. A3 అంటే ఏమవుతుంది 1.9091 అండ్ B3 ఈక్వల్ టు 3. మీరు కావాలంటే వీటి కరెస్పాండింగ్ f ఆఫ్ A3 వాల్యూ కూడా తీసేసుకోండి. f ఆఫ్ A3 అంటే ఎంత వచ్చింది మనకి మైనస్ 0.26344. అలాగే f ఆఫ్ B3 వాల్యూ ఎంత 4. ఫార్ములా ఏంటి ఇప్పుడు x3 ఈక్వల్ టు A3 into f of B3 minus B3 into f of A3 by f of B3 minus f of A3. A3 value ఎంత 1.9091 into 4 minus 3 into minus 0.26344 by f of B3 value 4 minus 0.26344. that equal to 1.9091 into 4 minus into minus plus 3 into 0.26344 by 4 plus 0.26344. దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి x3 వాల్యూ వస్తుంది. దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 1.9767. ఈ x3 వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాము f ఆఫ్ x3 అంటే ఏమవుతుంది f ఆఫ్ 1.9767. అలాగే దీన్ని కూడా మనం ముందు చూపించినట్టు సెకండ్ అప్రాక్సిమేషన్లో చూపించిన ప్రాసెస్లోనే ఈక్వేషన్లో 1.9767 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని సింప్లిఫై చేసేసరికి మనకి ఏమవుతుందంటే మైనస్ 0.0693571. ఇది ఏమైంది మళ్ళీ మనకి లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి గ్రేటర్ దాన్ 0 ఎక్కడ వచ్చింది మళ్ళీ f ఆఫ్ 3 దగ్గర గ్రేటర్ దాన్ 0 కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది ద రూట్ లైస్ బిట్వీన్ 1.9767 అండ్ 3. ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి 1కి 3కి మధ్యలో ఉంది అన్నాం. నెక్స్ట్ 1.667 అన్నాం.
నెక్స్ట్ 1.9091 అన్నాం. అంటే నెక్స్ట్ ఏమైంది 1.9767 అన్నాం. అంటే ఇక్కడ ఏమైంది నియర్లీ 2 వచ్చేస్తుంది. అలా మనకి ఏమవుతుంది 1 నుంచి 2 గంట ఈ ఏమవుతుంది ఇంటర్వెల్ అనేది స్మాల్ అవుతూ వస్తుంది అనమాట. ఇలా చేస్తూ ఉంటే ప్రాసెస్లో మనకి ఇంకా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ అయింది. థర్డ్ అప్రాక్సిమేషన్ అయిన తర్వాత ఫోర్త్ అప్రాక్సిమేషన్ చేయాలనుకోండి. ఫోర్త్ అప్రాక్సిమేషన్ చేసినప్పుడు ఇదేమవుతుంది ఏ4 వాల్యూ ఏంటి 1.9767. అలాగే B4 వాల్యూ ఏమవుతుంది 3. f ఆఫ్ A4 అంటే -0.0693571. f ఆఫ్ B4 అంటే 4. f ఆఫ్ B4 ఈక్వల్ టు 4. ఇవన్నీ మనకి ఫార్ములా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫార్ములా ఏం తీసుకుంటాం మనం x. అలాగే ఫోర్త్ అప్రాక్సిమేషన్లో x4 ఫార్ములా ఏమవుతుంది A4 f ఆఫ్ B4 మైనస్ B4 f ఆఫ్ A4 బై f ఆఫ్ B4 మైనస్ f ఆఫ్ A4. A4 f ఆఫ్ B4 అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే x4 వాల్యూ ఎంత వచ్చింది 1.99414. ఇప్పుడు ఈ వాల్యూని మనకి ఇచ్చిన ఈక్వేషన్లో తీసుకోండి. x² మైనస్ x మైనస్ 2లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే -0.01754566 వచ్చింది. మైనస్ వచ్చింది కాబట్టి ఏంటిది మనకి లెస్ దాన్ జీరో అంటే గ్రేటర్ దాన్ జీరో ఎక్కడ మనకి 3 దగ్గరే కదా ఉన్నది. ద రూట్ లైస్ బిట్వీన్ 1.99414 అండ్ 3. అంటే ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ చేశారనుకోండి. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ చేసేసరికి A5 ఈక్వల్ టు ఏమవుతుంది 1.99414. B5 ఈక్వల్ టు 3. f ఆఫ్ A5 ఈక్వల్ టు -0.01754566. f ఆఫ్ B5 ఈక్వల్ టు 4. ఓకేనా. x5 వాల్యూ అంటే ఫార్ములా తెలుసు కదా A5 వాల్యూ రాసా ఇంటూ f ఆఫ్ B5 4 మైనస్ B5 ఇంటూ f ఆఫ్ A5 -0.0175456 బై 4 మైనస్ ఆఫ్ అంటే ఇక్కడ f ఆఫ్ B5 మైనస్ f ఆఫ్ A5 -0.0175456. దీని అంతటినీ సింప్లిఫై చేశారనుకోండి. సింప్లిఫై చేసేసరికి వాల్యూ ఎంత వచ్చిందంటే 1.99853. ఇప్పుడు f ఆఫ్ 1.99853ని సాల్వ్ చేశారనుకోండి. దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే ఏం చేయాలి x² మైనస్ x మైనస్ 2 ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటే ఈ వాల్యూని -0.0044. ఇది కూడా ఏమైంది నెగిటివ్ వాల్యూ కాబట్టి లెస్ దాన్ జీరో. మళ్ళీ ఇది లెస్ దాన్ జీరో వచ్చిందంటే ద రూట్ లైస్ బిట్వీన్ దేనికి మధ్యలో ఉంటుంది లైస్ బిట్వీన్ 1.99853 అండ్ 3. ఇప్పుడు సిక్స్త్ అప్రాక్సిమేషన్ చేసామనుకోండి. సిక్స్త్ అప్రాక్సిమేషన్ చేసేసరికి ఇక్కడ మరి మనం థర్డ్ డిజిట్ చూసామనుకోండి. ఇక్కడ 4 వస్తే ఇక్కడ 8 వచ్చింది అంటే చేంజ్ అయింది కదా. సిక్స్త్ అప్రాక్సిమేషన్లో A6 ఈక్వల్ టు ఏమవుతుంది 1.99853. B6 ఈక్వల్ టు 3. f ఆఫ్ A6 వాల్యూ ఎంత -0.0044. f ఆఫ్ B6 ఈక్వల్ టు 3. x6 ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా A6 1.99853 ఇంటూ f ఆఫ్ B6 3 minus 3 into -0.0044 by so ఇది 4 కదా వాల్యూ 4 మైనస్ ఆఫ్ -0.0044. దెన్ సింప్లిఫై చేస్తే 1.9963 సరే 99963 వచ్చింది 1.9963. ఇప్పుడు f ఆఫ్ 1.9963 చేసామనుకోండి. దాని వాల్యూ ఎంత వస్తుందంటే -0.0011. ఇదేమవుతుంది లెస్ దాన్ జీరో. ఇప్పుడు ఏమవుతుంది రూట్ లైస్ బిట్వీన్ దేనికి మధ్యలో ఉంటుంది 1.99963 అండ్ 3. అంటే ఇది లెస్ దాన్ జీరో గ్రేటర్ దాన్ జీరో ఎక్కడ మనకి 3 దగ్గరే కదా వచ్చింది. మళ్ళీ రూట్ కూడా ఏమవుతుంది మనకి 1.99963 దగ్గర నుంచి 3 వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి సెవెంత్ అప్రాక్సిమేషన్ చేసామనుకోండి.
సెవెంత్ అప్రాక్సిమేషన్ కూడా చూసుకోండి ఒకసారి. 3 డిజిట్ వరకు కామన్గా వచ్చే వరకు చేయండి. 3 డిజిట్ అంటే ఇక్కడ ఏమైంది, మనకి 8 అయింది, ఇక్కడేమో 9 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లోనన్నా 3 డిజిట్ కామన్గా వస్తుందేమో చూడండి. నెక్స్ట్ సెవెంత్ అప్రాక్సిమేషన్ తీసుకున్నాం అనుకోండి. సెవెంత్ అప్రాక్సిమేషన్లో A7 ఈక్వల్ టు ఏమవుతుంది, 1.99963, B7 ఈక్వల్ టు 3, f ఆఫ్ A7 ఈక్వల్ టు -0.0011, f ఆఫ్ B7 ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకి x7 ఫైండ్ చేసాం అనుకోండి. ఫార్ములా ఏంటి, A7 ఇంటూ f ఆఫ్ B7 మైనస్ B7 ఇంటూ f ఆఫ్ A7 బై f ఆఫ్ B7 మైనస్ f ఆఫ్ A7. A7 అంటే ఏమవుతుంది, 1.99963 మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ B7 అంటే 4 మైనస్ B7 అంటే ఎంత 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ A7 వాల్యూ -0.0011 బై 4 మైనస్ ఆఫ్ -0.0011. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేసుకుంటే, దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఎంత వచ్చిందంటే వాల్యూ 1.999 వచ్చింది. అంటే ఏమైంది, మనకి ఓన్లీ 3 డిజిట్స్ చూసుకోమని చెప్పాను కదా. ముందు మనం 6 చేసినప్పుడు ఏమైంది, 1.99963 వచ్చింది. ఇక్కడ 999 వరకు కామన్గా ఉంది కదా, అంటే ఇంక రూట్ అనేది చాలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా మనకి ఏమైంది, ఫస్ట్ చేసినప్పుడు ఒకసారి 1.996 వస్తే ఇంకోసారి 1.998 వచ్చింది. తర్వాత ఈ 9 దగ్గర మాత్రమే 2 టైమ్స్ రిపీట్ అయింది 3 డిజిట్స్ దగ్గర. అంటే మనకి ప్రాబ్లం ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ f of x equal to 0 is 1.999. ఏం రాస్తాం మనం, ఎగ్జాక్ట్గా చెప్పలేదు కాబట్టి బ్రాకెట్లో అప్రాక్సిమేట్లీ అని రాస్తాం, 1.999. ఓకేనా. ఇది మనకి రెగ్యులర్ పాలసీ మెథడ్ని యూజ్ చేసి రూట్ వాల్యూని ఫైండ్ చేయడం. అయితే మనకి దీన్నే ఒక టేబుల్ ఫామ్లో వేశారనుకోండి, n, an, bn, f of an, f of bn. నెక్స్ట్ వీటన్నిటిని యూజ్ చేసి ఏం రాస్తున్నాం, f of xn వాల్యూని రాస్తున్నాం, xn కూడా రాస్తున్నాం కదా, xn, f of xn అంటే ఒక టేబుల్ని డ్రా చేస్తారనమాట. an, bn, f of an, f of bn, xn, f of xn. అంటే ఇక్కడ మనకు ఉన్న వాల్యూస్ n1 తీసుకుంటే a1 వాల్యూ ఎంత వచ్చిందో 1, నెక్స్ట్ b1 అంటే 3, అలాగే f of a1 దాని కరెస్పాండింగ్ వాల్యూస్. అలా మనం అన్ని 7th వరకు చేసాం, 7th అప్రాక్సిమేషన్ చేసాం కాబట్టి 7 వరకు వస్తుంది. ఆ టేబుల్ని డ్రా చేయడం ఒకసారి ఇలా చూసుకోం. ఇది ఇలా మనకి టేబుల్ వేస్తాం అనమాట. 1, a1 వాల్యూ 1, b1 వాల్యూ 3, xn వాల్యూ 1.3667, f of an వాల్యూ అంటే f of 1 వాల్యూ, f of 3 వాల్యూ, అండ్ నెక్స్ట్ అలాగే f of xn వాల్యూ. మనం అలా మొత్తం టేబుల్ ఫిల్ చేసుకుంటాం. ఇవే మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. x³ - 9x + 1 = 0 అన్న. x³ - 9x + 1 అంటే ఇక్కడ మనం ముందు సమ్లో స్క్వేర్ చేసాం. క్యూబ్ వచ్చినప్పుడు సాల్వింగ్లో ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. ఏం తీసుకుంటాం, క్యూబ్ కావాలంటే ఏదైనా వాల్యూ తీసుకుని, అయితే డైరెక్ట్గా x³ కావాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ బటన్ ప్రెస్ చేస్తే కనుక మనకి డైరెక్ట్గా క్యూబ్ వాల్యూ వస్తుంది. ఓకేనా. అలా సాల్వ్ చేసుకుంటే చాలు. దీనికి రూట్ వాల్యూస్ ఏమవుతాయి అంటే 1 and 3. ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వెల్ 1 and 3 చెక్ చేయండి. నెక్స్ట్ x³ - 4x + 1 = 0 అంటే 1 and 2. నెక్స్ట్ xe⁻x - 3 అన్నాం కదా. ఈ ఫస్ట్ మనకి ఫస్ట్ సమ్ చేసినప్పుడు 4th అప్రాక్సిమేషన్లోనే 3 డిజిట్స్ ఈక్వల్గా వచ్చేస్తుంది. అంటే ఇది ఏం చేయాలి, మీరు 4th అప్రాక్సిమేషన్ వరకు చేస్తే చాలు. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి 1 and 2 మధ్యలోనే మనకి లిమిట్ వాల్యూస్, ఒకటి <0 అయితే ఇంకోటి <0 అవుతుంది. దీనికి కూడా మనకి మనం ఫస్ట్ సమ్లో చేసిన అప్రాక్సిమేషన్ చేయనవసరం లేదు. ఒక 4 అప్రాక్సిమేషన్ చేసేసరికి మనకి మీరు కావాలంటే ఇంకా చేయొచ్చు, లేదు చేయలేము అనుకుంటే మినిమం 6 అప్రాక్సిమేషన్స్ అన్నా చేయండి. ఆన్సర్ వచ్చేస్తే ఎక్కడి వరకు వస్తే అక్కడితో ఆపేయచ్చు. ఇక్కడ మనకు 4th అప్రాక్సిమేషన్లోనే 3 డిజిట్స్ ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్ సమ్ మీరు ట్రై చేయండి, 6 వరకు చేయండి మ్యాక్సిమం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి xe⁻x కూడా మనకి 1 and 2 మధ్యలోనే ఉంటాయి లిమిట్స్, రూట్స్ అనేవి. దీనికి ఏం చేస్తామంటే సేమ్ మనం ఇప్పుడు ప్రాబ్లం చేసినట్టే ఒక 7 అప్రాక్సిమేషన్ చేస్తే ఆన్సర్ కొంచెం దగ్గరగా వస్తుంది.
ఓకేనా. ఈ మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ ఇవి. మనం ఇప్పుడు 2 మెథడ్స్ చెప్పుకున్నాం. 2 మెథడ్స్లోని ఫస్ట్ మెథడ్ బైసెక్షన్ మెథడ్, నెక్స్ట్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఆర్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ అన్న. ఇది మీరు జాగ్రత్తగా ఫార్ములా ఒక చోట రాసుకోవడం, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూసుకోండి. మీకు జస్ట్ ఇక్కడ ఫార్ములాస్ వస్తే సమ్స్ చేయగలరు ఈజీగానే. ఓకేనా. నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.